అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను మాట్లాడుతున్నాను సింధు. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు బ్లాగ్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ వీడియోస్కి నొక్కేసేయండి. ఎందుకంటే నేను పెట్టే ఎవ్రీ వీడియో ఎమ్మటే మీకు ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది గైస్. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు సింధు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, యాజ్ అ బ్యూటీషియన్గా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ క్లయింట్, ఎవ్రీ కస్టమర్ నన్ను, మీరు మాకు ఇప్పుడు నాది ఆయిల్ స్కిన్ అండి, నాది డ్రై స్కిన్ అండి, లేకపోతే నాది కాంబినేషన్ స్కిన్ అండి, నాకు ఒక మాయిశ్చరైజర్, నాకు ఒక సన్ స్క్రీన్, నాకు ఒక బాడీ లోషన్, నాకు ఒక ఫేస్ వాష్ మీరు ఏం రికమెండ్ చేస్తారు మేడం అని చాలామంది అడిగారు. సో నేను వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ వీడియో తీస్తున్నాను. వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం గైస్. నేనైతే రెగ్యులర్గా ఒక మాయిశ్చరైజర్ వాడుతున్నా. అదేంటి అంటే ది డర్మాకో మాయిశ్చరైజర్ గైస్. ఇది 5% ప్రాప్లిన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ గైస్, ఫర్ డీప్ హైడ్రేషన్. 5% ప్రాప్లిన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనగానే మీకు అర్థమై ఉంటుంది ఇది ఆయిల్ ఫ్రీ వాళ్ళకి అని. ఆయిల్ ఫ్రీ వాళ్ళకి అంటే డ్రై స్కిన్ వాళ్ళకి కాదు, మనం ఆయిల్ స్కిన్గా ఉండే వాళ్ళకి ఆయిల్ ఫ్రీ అంటే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకి డ్రై స్కిన్ లాగా ఉండిద్ది. మరి ఆయిల్ ఫ్రీ వాళ్ళకి ఆయిల్దే పెట్టేసుకుంటే జిడ్డుగా ఉండిద్ది కదా అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇది ఆయిల్ ఫ్రీ అంటేనే మనకి మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకున్నాక డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 5% ప్రాప్లిన్ గ్లైకాల్. అంటే ప్రాప్లిన్ గ్లైకాల్, ఐ డోంట్ నో అబౌట్ దిస్ యాసిడ్, ఇంకా చెప్తున్నాను. 1% హైలరానిక్ యాసిడ్ అండ్ ప్లస్ సిరమైడ్ కాంప్లెక్స్. 48 hours హైడ్రేషన్, లైట్ వెయిట్ అండ్ కామింగ్ ఫార్ములా. 48 hours వరకు మీకు ఈ హైడ్రేషన్ ఉంటుంది గైస్. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. నేను ఇది వాడాను కాబట్టి మీకు ఇంతగానో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను. ఇది నేను వాడబట్టి ఇట్స్ బిన్ 2 years. 2 years నుంచి నేను ఈ మాయిశ్చరైజర్ వాడుతూనే ఉన్నాను. ఎవ్రీ సింగిల్ డే ఐ వాష్ మై ఫేస్, దెన్ ఐ అప్లై డ్యామ్ షూర్లీ దిస్ మాయిశ్చరైజర్ గైస్. ఇంకా ఇది ఫ్రీగ్రెన్స్ ఫ్రీ అండ్ డై మినరల్ ఆయిల్ ఫ్రీ. దీంట్లో ఏ మినరల్ ఆయిల్స్ కానీ, ఏ డైస్ కానీ, ఏ ఫ్రీగ్రెన్స్ కానీ ఉండవు, ఎందుకంటే ఇది డర్మాకో కాబట్టి. ఓకే గైస్, కమింగ్ టు ద టాపిక్. ఇది నేను తీసుకొని 2 months అవుతుంది. ఇది నాకు అప్రాక్సిమేట్లీ తీసుకున్నప్పుడు దీని మీద డేట్ పోయింది గైస్, అందుకని నేను చెప్పలేకపోతున్నా. ఇది నాకు 230 or 240 రూపీస్ పడింది. ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నాను. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అన్నాను కదా గైస్. జస్ట్ ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే హెయిర్ ఇలా ముందుకు రాకుండా ఒక బ్యాండ్ సెట్ చేసేసుకోండి మీరు హెయిర్కి వెనకాల, ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు ఫోర్ హెడ్ మీద ఒక్క హెయిర్ కూడా లేదు, ఓకేనా? కనిపిస్తుందా మీకు? మీరు మాయిశ్చరైజర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక ఫింగర్ రావాలి. ఒక ఫింగర్ మొత్తం అప్లై చేసుకుంటే మీకు ఫేస్కి కరెక్ట్గా ఒక పర్సంటేజ్ అనేది, అంటే ఇప్పుడు మీ ఫేస్కి ఇంత మాయిశ్చరైజర్ సెట్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్ ఇది, ఓకేనా? చూడండి గైస్, ఇప్పుడు నేను దీన్ని 2 ఫింగర్స్కి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా మీ ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు డెఫినెట్గా మీ నెక్కి కూడా అప్లై చేసుకోవాలి, ఓకే? చూసారా ఇది నా స్కిన్కి ఎలా అబ్జర్వ్ అయిపోయిందో? కనిపిస్తుందా గైస్ మీకు? ఇది ఇంకా అబ్జర్వ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి సన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను. సేమ్ బ్రాండ్ నుంచే నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది. ఇది డర్మాకో సన్ స్క్రీన్ అనమాట. 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇది SPF 50 PA+++++, 4 ప్లసెస్ అనమాట. 80 grams గాయస్. నాకు ఇది అప్రాక్సిమేట్లీ 550 పడింది గాయస్ నాకు సన్ స్క్రీన్. దీంట్లో ప్లస్ హైలరానిక్ యాసిడ్ ప్లస్ వైటమిన్ E ప్లస్ ఫ్రీగ్రెన్స్ ఫ్రీ. ఇది సన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్స్ ట్యానింగ్ కానీ, వ్రింకిల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ వాటి నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది గాయస్ మనల్ని. చాలా బాగుంటుంది గాయస్ ఈ సన్ స్క్రీన్. ఇది కూడా ఫ్రీగ్రెన్స్ ఫ్రీ, డై ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ అనమాట. దిస్ వన్ కనిపిస్తుందా? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇలా 2 ఫింగర్స్కి తీసుకోవాలి. కనిపిస్తుందా మీకు? 2 ఫింగర్స్కి తీసుకొని మళ్ళీ మీ 2 ఫింగర్స్కి ఇలా ట్యాప్ చేసుకొని, చెప్పాను కదా, మీ ఫేస్కి మీరు ఏది పెట్టినా మీ నెక్కి కూడా మీరు అది వాడాలి, డామ్ షూర్గా వాడాలి. చాలా చల్లగా ఉంది. ఇది మనల్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ట్యానింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వ్రింకిల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, పిగ్మెంటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది గాయస్. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. నేను వాడాను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను గాయస్. లుక్ ఎట్ మై ఫేస్, గ్లో చూడండి, కనిపిస్తుందా మీకు గ్లో? స్క్రీన్ అనేది 2 ఫింగర్స్కి ఎందుకు తీసుకున్నాను అంటే, మీరు ఇంత అప్లై చేసుకోవాలి అని ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇది. ఇప్పుడు నీ ఫేస్కి 2 ఫింగర్స్కి ఎవరి ఫేసెస్కి అయినా కూడా 2 ఫింగర్స్కి ఎంత సన్ స్క్రీన్ పడుతుందో అంత తీసుకొని యూ హ్యావ్ టు అప్లై లైక్ దిస్, దెన్ యూ హ్యావ్ టు బ్లెండ్ లైక్ దిస్.
విత్ యూర్ ఫింగర్స్. స్క్రీన్ గురించి తెలుసుకున్నాం కదా గాయస్, మాయిశ్చరైజర్ గురించి, సన్ స్క్రీన్ గురించి. ఇప్పుడు మనం బాడీ లోషన్లోకి వెళ్దాం. నేనైతే డాట్ అండ్ కీ స్కిన్ కేర్ నుంచి బ్లూబెర్రీ హైడ్రేట్ బెర్రీ రిపేర్ బాడీ లోషన్ లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇది నా ఫేవరెట్ బాడీ లోషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాడీ లోషన్. ఇది నేను 1 year నుంచి వాడుతున్నాను. నాకు సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనీ సీజన్ అయినా, ఏ సీజన్ అయినా కూడా నాకు ఏ రోజు ఇరిటేటింగ్గా కానీ, గ్రీజీగా కానీ, ఆయిలీగా కానీ నాకు అనిపించలేదు. నేను ఎవ్రీడే పెట్టుకుంటా దీన్ని. ఇది నా 4th బాటిల్. దిస్ ఈస్ మై 4th బాటిల్. టేక్ సమ్ లైక్ దిస్ క్వాంటిటీ ఫర్ 2 hands. 2 handsకి నాకు ఇంత క్వాంటిటీ సరిపోద్ది. ఇది అప్లై లైక్ దిస్. కనిపిస్తుందా మీకు నేను ఎలా అప్లై చేస్తున్నాను? సేమ్ టైం దిస్ హ్యాండ్ ఆల్సో ఇలా. మిగిలింది ఏదైనా ఉంటే బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడ మనం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు మనకి, జస్ట్ ఫర్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎప్పుడైనా బయటకు వెళ్ళే ముందు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత డెఫినెట్గా కాంపాక్ట్ వాడతాను గైస్. ఏ కాంపాక్ట్ అని చూస్తున్నారా? దాని గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. నా కాంపాక్ట్ గైస్ నేను మేబ్లిన్ న్యూయార్క్ నుంచి వాడుతున్నాను. ఇది నా ఫేవరెట్ కాంపాక్ట్. దీన్ని నేను మాయిశ్చరైజర్ నా సన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత పౌడర్ ప్లేస్లో నేను కాంపాక్ట్ని వాడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ డార్క్ సర్కిల్స్, ఇక్కడ కొంచెం పిగ్మెంటేషన్ ఉంది. సమ్మర్లో కానీ ఎక్కడైనా రైనీ సీజన్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేసుకొని వెళ్ళలేను కాబట్టి నేను ఈ కాంపాక్ట్ని వాడుతున్నాను. ఇది నా ఫేవరెట్ అనమాట. మేబ్లిన్ ఫిట్ మీ మ్యాట్ ప్రోలెస్ 16H ఆయిల్ కంట్రోల్ పౌడర్ అనమాట. ఇది SPF 32 PA+++ ఫర్ సన్ ప్రొటెక్షన్ కూడా. లుక్ ఎట్ దిస్. అప్లై చేసుకుంటున్నాను చూపిస్తాను గాయస్ మీకు. చూడండి డిఫరెన్స్, గెట్ ద డిఫరెన్స్. తెలుస్తుందా? ఇట్ సైడ్ చూడండి ఎలా డార్క్ సర్కిల్ కానీ ఎలా కనిపిస్తుందో. ఇట్ సైడ్ చూడండి, మీకు వన్ సైడ్ కాంపాక్ట్ అండ్ వన్ సైడ్ కాంపాక్ట్ లేకుండా చూపిస్తాను గాయస్. వెయిట్ సెకండ్. గెట్ ద గ్లో గాయస్. చూడండి ఇటు సైడ్ ఎలా ఉంది, ఇటు సైడ్ ఎలా ఉంది. తెలుస్తుందా మీకు నా ఫేస్లో డిఫరెన్స్? సైడ్ కూడా కాంపాక్ట్ వేసేసుకుందాం. తర్వాత డెఫినెట్గా నెక్కి అప్లై చేయాలని చెప్పాను కాబట్టి నెక్ కూడా మాయిశ్చరైజర్ గురించి చెప్పాను, సన్ స్క్రీన్ గురించి చెప్పాను, బాడీ లోషన్ గురించి చెప్పాను. ఇప్పుడు నేను వాడే దాంట్లోకి వచ్చేసరికి కాంపాక్ట్ గురించి చెప్పాను. ఐబ్రోస్ నేను ఎలా ఫిల్ చేసుకుంటాను, ఎలా ఫినిషింగ్ ఇస్తాను, ఎలా డ్రా చేసుకుంటానో మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. నేనైతే స్పెసిఫిక్గా ఇది ఐబ్రో ప్యాలెట్ వాడాలి లేదా ఈ ఐబ్రో పెన్సిల్ వాడాలని యూస్ చేయను గైస్. నేనైతే ఇది హ్యూడా బ్యూటీ నుంచి తీసుకున్నాను ఐ షాడో ప్యాలెట్. దీంట్లో నుంచి వాడతాను. దీంట్లో బ్లాక్ కలర్ ఉంది కదా, దాంతో నేను ఫినిష్ చేసుకుంటాను. లుక్ ఎట్ మై ఐబ్రోస్. చూడండి డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఈ ఐబ్రో చూడండి ఫిల్ చేశాక ఎలా ఉందో, అండ్ ఈ ఐబ్రో చూడండి ఎలా ఉందో ఫిల్ చేశాక. ఎక్దమ్ కంప్లీట్. ఇట్ సైడ్ కూడా ఫిల్ చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు 2 ఐబ్రోస్ ఫిల్ చేశాను. ఒక ఫినిష్లోకి తీసుకురావాలంటే దిస్ ఇస్ ద బ్రష్. యూ హ్యావ్ టు యూస్ దిస్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇస్ మై ఫేవరెట్ స్టెప్, లిప్స్టిక్ కాంబోని మీకు ఇప్పుడు చూపించాలని. లిప్ బామ్ ఇది అరౌండ్ నాకు 100 రూపీస్ పడింది. చూడండి, స్టూడియో లిప్ బామ్. ఫేవరెట్ లిప్ లైనర్ గాయస్, సూపర్ మ్యాట్ నుంచి. చాలా బాగుండిద్ది, చాలా సాఫ్ట్గా అనిపించింది, అసలు మీకు పెట్టినట్టు కూడా అనిపించదు. ఫేవరెట్ లిప్స్టిక్ గాయస్ ఇది జూడియో నుంచి. చాలా మ్యాట్ ఫినిష్ ఉంటుంది, చాలా బాగుండిద్ది లిప్స్టిక్. ఈ షేడ్ నా ఫేస్కి బాగా సెట్ అయింది. అండ్ ద షేడ్ ఈస్ R02 గర్ల్స్ నైట్ మ్యాట్. R02 గర్ల్స్ నైట్ మ్యాట్. ఇది మీకు బ్లర్గా వస్తుంది అనుకుంటా. అలా అప్లై దిస్. ఆల్రెడీ సగం అయిపోయింది. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు మీరు లిప్ లైన్ చేసిన దాని మీద కాకుండా కింద నుంచి స్టెప్ వచ్చేసి అంతా నా మేకప్ మొత్తం ఫినిష్ అయింది కదా గైస్. నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతానో చూపించాను కదా. ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకుందాం. ఓకే, డన్. చూసారా ఇంత నీట్గా, ఇంత ప్రాపర్గా ఎవ్రీ సింగిల్ థింగ్ నేను మీకు క్యాప్చర్ చేసి చూపించాను గైస్. ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ టు సింధు బ్లాగ్స్. ఇదైతే నా డైలీ రొటీన్. అంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, నేను ఎక్కడికైనా అకేషన్స్ వైజ్గా వెళ్ళినా నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తాను. నేను ఏ రోజు హెవీ మేకప్ వేసుకోలేదు. యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్కి చెప్తున్నాను నేను. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్, నా ఫేవరెట్ సన్ స్క్రీన్, నా ఫేవరెట్ బాడీ లోషన్, నా ఫేవరెట్ లిప్స్టిక్, నా ఫేవరెట్ కాంపాక్ట్, ప్రతి ఒక్కటి నేను మీకు చూపించాను. ప్లీజ్ లైక్ టు షేర్ సింధు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.